ఫ్రెండ్స్, వెల్కమ్ టు 4 న్యూస్ ఛానల్. ఏ చిన్న మెసేజ్ అయినా మీకు వీడియో రూపంలో మన ఛానల్లో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. సో మీరు ఇచ్చే లైక్స్ నాకు మోటివేషన్గా ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఒక గుడ్ టాపిక్ అని చెప్పుకోవచ్చండి. పేదలకు ఇల్లు ఇవ్వలేదేం అంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన హైకోర్టు PMAY పథకం అమలు చేశారా లేదా అంటూ కూడా ప్రశ్నించారు. దానికి సంబంధించి వివరాలు చూద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పేదలకు ఇల్లు ఇవ్వలేదేం, రాష్ట్రంలో PMAY అమలు చేశారా లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు. PMAY కింద ఏపీకి ఇచ్చిన నిధులెన్ని? కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం. పూర్తి వివరాలు అందించాలని నోటీసులు. పేదలకు ఇల్లు ఇవ్వలేదేం అంటూ ఒక ఆర్టికల్ ఉందండి. వివరాలు చూద్దాం. పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు ఎందుకు కేటాయించలేదు? రాష్ట్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు. PMAY కింద ఏపీకి ఇచ్చిన నిధులెన్ని? కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు చేశారా లేదా? ఈ పథకం కింద ఎన్ని ఇల్లు నిర్మాణ పనులు పూర్తయ్యాయి? ఎంతమందికి కేటాయించారు? గృహ నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులకు ఎందుకు కేటాయించలేదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. PMAY వివరాలను, దానివల్ల లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలను వివరించడంతో పాటు దీనికోసం రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు 4 వారాలు వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ JK మహేశ్వరి, జస్టిస్ K లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. PMAY కింద రాష్ట్ర వ్యాప్తంగా 84,000కు పైగా నిర్మాణ గృహాలు, వాటికి లబ్ధిదారులకు ఎందుకు కేటాయించలేదని, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని పేర్కొంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన J బాలాజీ హైకోర్టులో ఫీల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ముందు గురువారం విచారణ జరిపింది. పిటిషన్ తరపున న్యాయవాది P పాణిని సోమయాజీ వాదనలు వినిపిస్తూ 2015-2016 నుంచి PMAY కింద ఏపీకి 20 లక్షల ఇల్లు కేటాయించారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 84,410 గృహాలను సిద్ధమయ్యాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు కేటాయించలేదని తెలిపారు. న్యాయవాది C సుమన్ వాదనలు వినిపిస్తూ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు ఇంకా సమకూరలేదన్నారు. కేటాయింపులకు అవి అనువుగా లేవని చెప్పారు. ఇరు తరపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 4 న్యూస్ ఛానల్.